అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. ఆశ్రమంలో డైలీ మార్నింగ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ వచ్చేసి 5:30కే మనకి యోగా స్టార్ట్ అవుతుంది. యోగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైలీ వర్కౌట్స్కి వెళ్ళొచ్చండి. హై అండ్ లో ఉంటాయి. నేనైతే హై చూజ్ చేసుకున్నాను. అందుకే చూసారు కదండి, నాకు చాలా స్వెట్టింగ్ వచ్చింది. చాలా రిలాక్స్గా ఉండుండే సెషన్ అయిపోయిన తర్వాత. వర్కౌట్స్ కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి జిమ్ ఉందండి. లేడీస్కి సపరేట్గా ఉండింది. ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి, మీరు చూస్తున్నారుగా వీడియోలో. లేడీస్కి సెపరేట్ జిమ్ అండ్ జెంట్స్కి సెపరేట్ జిమ్ అండి. పక్కనే వచ్చేసి జెంట్స్కి ఉండింది, వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చైర్లు చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా ఇలాంటి వుడ్ డెకరేషనే ఉందండి. చెట్లు చాలా బాగున్నాయి. లేదు మన ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ లేదు అంటే షటిల్ కూడా ఆప్షన్ ఉంది, మనం ఈవినింగ్ ప్లే చేయొచ్చు. కమింగ్ టు ఫుడ్, నేను మార్నింగ్ రాగి జావా తీసుకున్నానని అది వీడియో తీసుకోలేదు. లంచ్లో వచ్చేసి 2 పుల్కాలు తీసుకున్నాను. బ్రౌన్ రైస్ అవాయిడ్ చేశాను. ఇక్కడ వైట్ రైస్ అనేది అయితే కంపల్సరీగా ఉండదు. ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. ఇక్కడైతే రైస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ అండి, ఓన్లీ బ్రౌన్ రైస్ మాత్రమే ఉంటుంది. నేను తిన్నాక కొంచెం నాకు రెస్ట్ ఉంటే నేను అక్కడ కృష్ణానది ఒడ్డున మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో ప్రకృతి అందాలని చెప్పాను కదా, వీడియో నిన్న పెట్టాను. అక్కడ ఈ ఉయ్యాలలు ఉంటే అక్కడ వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత డిన్నర్ అండి. మనకి పేలాలు వచ్చేసి మళ్ళీ చాట్ ఉంది. 3-4 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఈవినింగ్ రాజుగారి క్లాస్ ఒక 1 అవర్ కంపల్సరీగా ఉంటుందండి. అది చాలా విషయాలు అర్థమవుతాయి ప్రకృతి వైద్యం గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ బ్లాగ్ కూడా చూడండి. థ్యాంక్